Welcome back to dear students. Today we are going to discuss about non-verbal paper folding and cutting. Actually this is a continued class. In my previous video already explained 1 to 10 questions. Am I right? So let's go to question number 11. Find out from amongst the following alternatives A, B, C, D as to how the pattern would be appeared when the transparent sheet is folded at the dotted lines. So already given here dotted lines, see the screen, already appear that picture. So already given the dotted lines in between the figures, okay na? So this is a horizontal lines, so this is a dotted lines. If we folded one time, only for one time, so which type of figure is occurring? Through options, okay na? So in that option which figure is occurring? So if we added that dotted lines, so nothing but these two combinations and nothing but circle and this is what is this? Okay, rhombus. Here square and smaller circle given. So if you added folded, nothing but top and bottom are folded, we'll get the just this type of figure. Okay, right? So మీకు ఈ rhombus అనేది దీన్ని ఇన్సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీకు ఈ సర్కిల్ అనేది ఈ లోపలికి వెళ్ళిపోతుంది, ఇలాంటి ఫిగర్ మీకు వస్తుంది. సో విచ్ ఆప్షన్ ఈజ్ గివెన్? సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్గా అయితే ఆ లెంత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్లో లెంత్ అనేది కూడా మనం కన్సిడర్ చేయాలి. సో సర్కిల్లో మనకు కంపల్సరీగా రాంబస్ అనేది మీకు ఫామ్ అవుద్ది. సో రాంబస్ అనేది మీకు కొంచెం స్మాలర్గా ఉంది కాబట్టి సో ఇలా వచ్చేస్తుంది, రైట్? సో ఇక్కడ స్క్వేర్లో సర్కిల్ చాలా స్మాల్ సర్కిల్ లేదు, బట్ నార్మల్గా అబ్జర్వ్ చేస్తే సో అది ఇన్సైడ్ అవ్వచ్చు, ఇది టచ్ అయ్యచ్చు, అంటే మనకి ఇన్సైడ్ అనేది ఇవ్వలేదు, టచ్ చేసి ఇచ్చేదే. సో విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆమె క్లియర్? సో ఇది ఇలా తీసుకున్న రైటే, బట్ అది సైజ్ మనకు తెలియదు కాబట్టి ఇది కూడా మనకు రైట్ అవుతుంది. సో ఈ ఆప్షన్ మనకు లేదు కాబట్టి టచ్ చేసింది తీసుకుంటాం, ఇది రైట్ ఆన్సర్ అందుకే, రైట్? సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 12. In the following questions consists of a set of 3 figures XYZ, already given that XYZ, okay na? See the screen, already appear that picture. So XYZ showing in a sequence of folding of a piece of paper XYZ, okay na? Figure Z show the manner in which the folded paper has been cut. Choose a figure which most closely resembles the unfolded form of figure Z from the following 4 answer figures given below. Okay, so clearly we have to observe if it is given this type of folding, so x to y and y to z, okay na? So according to ఫోల్డెడ్ మెథడ్, సో మీకు నాకు పంచ్ చేసేది ఉంటుంది కదా, సో ఫోల్డ్ చేసేటప్పుడు ఫైనల్గా మనకి లాస్ట్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అది మనం రివర్స్లో ఓపెనింగ్ చేసుకుంటూ పోవాలి వై నుంచి జెడ్కి, అండ్ ఫస్ట్ జెడ్ నుంచి వైకి, వై నుంచి జెడ్ ఎక్స్కి మీరు రివర్స్లో మీరు అన్ఫోల్డ్ చేసుకోవాలి, నథింగ్ బట్ ఓపెన్ చేయాలి. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏమి ఇచ్చారో అది నేను ఒకసారి డ్రా చేస్తాను, చూద్దాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, యాక్చువల్లీ జెడ్లో ఏముందో అది నేను ఒకసారి ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి. ఇది జెడ్లో ఉండే మనకి ఇచ్చే ఆ ఫిగర్ ఇది ఇలా ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఓకేనా, రైట్? సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, ముందు జెడ్ టు వై, జెడ్ నుంచి వైకి వెళ్ళారనుకోండి, ఇది జెడ్ ఇది వై, ఓకేనా? అంటే రివర్స్లో మనం ఏంటంటే పేపర్ ఓపెన్ చేసుకుంటూ పోయి ఫైనల్గా మనకి ఎక్స్లో ఏం పేపర్ ఉంటుందో అది మనకి ఆన్సర్లో ఉంటుంది, మనకి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ యారో మార్క్ చాలా ఇంపార్టెంట్, అది అఫ్వర్డ్కి చూపిస్తుంది చూసారా, అఫ్వర్డ్కి రివర్స్లో మీరు తీసుకోవాలి. ఎప్పుడు కూడా యారో మార్క్ రివర్స్ తీసుకున్నారనుకోండి, రివర్స్ మీరు తీసుకుంటే దాన్ని ఏమంటారంటే దీన్ని వాటర్ ఇమేజ్ అంటారు, అంటే దీనికి వాటర్ ఇమేజ్ మనం ఫామ్ చేయాలి. సో వాటర్ ఇమేజ్ ఫామ్ చేశాక మీకు ఏమొస్తుందంటే, సో ఈ కటింగ్ ఇక్కడికి వస్తుంది, రైట్? క్లియర్? సో ఈ ట్రయాంగిల్ అనేది దీనికి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది, రివర్స్ అవుద్ది, ఇలా వస్తుంది. ఆమె క్లియర్? సో ఇక్కడ అనేది ఇది ఇక్కడ అవసరం లేదు మనకి, యాక్చువల్లీ వాడు చూపిస్తున్నాడు, ఇది ఏదైతే మీకు పీస్ కట్ చేస్తారో అది మనకు చూపిస్తున్నారు, ఇది ఇంకా అవసరం లేదు మీకు, ఇది మీరు రాయవసరం లేదు, బట్ అది షో చేస్తున్నారు కాబట్టి ఇది నేను కూడా రాస్తున్నాను ఇది.
సో ఇది కూడా మీరు తీసుకుంటే ఇది వస్తుంది, ఇది అవసరం లేదు. నార్మల్గా అవి మీకు ఆప్షన్లో కూడా లేవు, చూసారా. సో ఫైనల్గా ఈ ఫోల్డింగ్ అనేది మనకి అంటే యాక్చువల్లీ ఇక్కడ కటింగ్ అవుతుంది అనమాట. ఇలా కట్ చేసేటప్పుడు ఫైనల్గా ఈ పోర్షన్ ఉంది ఒరిజినల్ పేపర్లో. ఫైనల్గా వాడు చాలా డిఫరెంట్గా డైరెక్షన్తో వాడు ఏం చేస్తున్నాడు, కట్ చేసి ఇస్తున్నాడు. ఫైనల్ కటింగ్ ఇలా ఉందన్నమాట. యాక్చువల్లీ న్యాచురల్గా అయితే నార్మల్గా ఈ రెండే మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఒకసారి చూద్దాం. సో నేను వైట్ బాక్సే తీసుకుందాం, మీకు ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి నేను అందుకే ఇది నేను డ్రా చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. ఆమె క్లియర్. ఫస్ట్ది వాడిచ్చే ఇది చూసారనుకో, ఫైనల్ జెడ్లో ఉండేది ఏంటుందో అది నేను ఒకసారి మీకు చూపిస్తున్నా. ఇది వాడిచ్చి జెడ్ టు వై. సో వాడు అప్వర్డ్ మీకు యారో మార్క్ ఉంది కానీ దీనికి రివర్స్ ఇలా వస్తుంది. అదే వాటర్ ఇమేజ్ అని చెప్పాం. దీనికి వాటర్ ఇమేజ్ ఏమొస్తుంది, సో దీనికి ఈ ట్రయాంగిల్ కూడా షేప్ మీకు ఆపోజిట్లో వస్తుంది. అంటే టాప్ అండ్ బాటమ్ ఆర్ ఇంటర్చేంజ్. సో ఎందుకంటే ఇది టాప్ వైపుకి మీకు చూసారా అప్వర్డ్కి మీకు యారో చూపిస్తుంది, దానికి డౌన్వర్డ్ మనం రాస్తే దాన్ని ఏమన్నా వాటర్ ఇమేజ్. సో దీనికి వాటర్ ఇమేజ్ రాస్తాం. నెక్స్ట్ ఎక్స్లో మీరు చూస్తే Y2, ఇక్కడ Y ఆల్రెడీ క్లియర్ కదా, Z to Y అయిపోయింది. నెక్స్ట్ Y to X మీరు చూసారనుకోండి. సో 2 యారో మార్క్స్ ఉన్నాయి ఈ లైన్ నుంచి ఈ లైన్. సో ఈ లైన్కి మీరు ఇది రివర్స్ రాయాలి, ఈ లైన్కి ఇది రివర్స్ మీరు ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి కాబట్టి అది మిర్రర్ ఇమేజ్ అవుతుంది. అంటే ఈ పార్ట్కి మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి, వాటర్ ఇమేజ్ తీసుకోవాలి. ఈ పార్ట్కి మిర్రర్ ఇమేజ్ ఏంటంటే ఇలా వస్తుంది. ఆమె క్లియర్. మిర్రర్ ఇమేజ్ అంటే సో లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఆమె క్లియర్. ఓకే, సో ఇది మిర్రర్ ఇమేజ్. సో ఈ పార్ట్కి ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా మిర్రర్ ఇమేజే ఫామ్ అవుద్ది. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ లైక్ దట్. ఓకేనా. సో ఇది కూడా ఫామ్ అవుతుంది. సో మనకి ఏ షేప్ వచ్చిందో అది మనం తీసుకుంటే సరిపోతుంది. చూసారా ఏ ఆప్షన్ వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం మిర్రర్ ఇమేజ్ కూడా ఫామ్ చేస్తాం, లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ చేస్తాం. సో మనకు వచ్చిన ఈ మిడిల్ పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తాం, రైట్ సైడ్ అంటే ఫుల్ పేపర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏ ఆప్షన్లో కనిపిస్తుంది అదే ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ ఇది కూడా చూసారా ఈ కర్వ్స్ కూడా మీరు రికగ్నైజ్ చేయాలి. మధ్యలో మీకు 6 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. ఇది ఫెయిల్ అవుతుంది, ఇది కూడా ఫెయిల్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇవి ఈ డిజైన్స్ చూసారా ఈ కర్వ్ కూడా మీరు ఫాలో అవ్వాలి. 3 కర్వ్స్ చూసారా, ఈ డౌన్వర్డ్ కూడా 3 కర్వ్స్ ఉన్నాయి. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆమ్ ఐ క్లియర్? Let's go to question number 13. So what I am given here, in the following question consists of a set of 3 figures X, Y, Z showing a sequence of folding of a piece of paper. Figure Z shows the manner in which the folded figure has been cut. Okay, choose a figure which most closely resembles the unfolded form of a figure Z ఫ్రమ్ ద 4 ఆన్సర్ ఫిగర్స్ గివెన్ బిలో. సో ఈ స్టేట్మెంట్ వాడు ఇచ్చిన మీరు అవసరం లేదండి, ఇలా ఇస్తే అది పేపర్ ఫోల్డింగ్ అంతే. సో ఫస్ట్ వన్ సీ ద స్క్రీన్ ఆల్రెడీ గివెన్ ద ట్రాన్స్పరెంట్ సీట్. సో రెస్పాన్స్ అనేది మనకి ఒరిజినల్ పేపర్లో ఉండే ఆప్షన్ ఉంటుంది, అది చూద్దాం. సో మనకు తీసుకున్నది ఆర్డర్ ఏంటంటే రివర్స్. ఆల్రెడీ 3 స్టెప్స్ గివెన్ XYZ, మనం రివర్స్లో వెళ్ళాలి. అంటే ఫస్ట్ మనము Z to Y అవ్వాలి. సో జెడ్లో ఏమి ఇచ్చారో అది మనం ఒకసారి తీసుకుందాం, ఒకసారి చూద్దాం. అమ్మ క్లియర్? సో జెడ్లో ఇచ్చేది నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో జెడ్లో ఏమి ఇచ్చారో అది నేనే మాత్రమే రాస్తున్నాను, ఒకసారి చూద్దాం. ఓకే రైట్. సో ట్రయాంగిల్ ఇది జస్ట్ అది లాస్ట్లో వాడికి కటింగ్ ఇచ్చారు కాబట్టి అది తీసుకుందాం. ట్రయాంగిల్స్ ఎక్కడ ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో ట్రయాంగిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు రైట్. ఈ ట్రయాంగిల్ ఇది వాడు ఇచ్చిన జెడ్లో. సో ఫస్ట్ వన్ Z to Y. సో ఈ పేపర్ ఫైనల్గా మనకు వచ్చేది ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసేటప్పుడు వైలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి లెఫ్ట్ సైడ్కి యారో కనిపిస్తుంది, దానికి రివర్స్ రైట్ సైడ్ మన దాన్ని ఏమంటారు లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ అవుతుందంటే అది మిర్రర్ ఇమేజ్. సో దీనికి మిర్రర్ ఇమేజ్ ఫస్ట్ మనం ఫామ్ చేయాలి. సో మిర్రర్ ఇమేజ్ ఫామ్ చేయాలంటే ఈ స్ట్రక్చర్ కూడా నేను తీసుకుంటాను. ఓకేనా, ఇది రఫ్ అనమాట. ఓకేనా, సో దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుద్ది, ఆ మిర్రర్ ఇమేజ్లో కూడా బాక్స్తో కూడా వాడు డిజైన్ చేశారు చూసారా. సో ఇటు సైడ్ చూసారా, ఇటు సైడ్ వస్తాయి. దీనికి మిర్రర్ ఇమేజ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ వస్తాయి, ఇలా వస్తాయి అనమాట. ఆమె క్లియర్? సో ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సో Y నుంచి Xకి ఓపెన్ చేయాలి. సో అంటే ఇది మీకు కార్నర్ని మీరు ఏం చేస్తున్నారంటే ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ ఇది ఉంది, కార్నర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన ఎప్పుడైనా మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, కార్నర్స్లో ఎప్పుడైనా మీకు ఓపెన్ రివర్స్ రాయాలనుకోండి. సో సపోజ్ ఇక్కడ ఇది ఉంది అనుకోండి, ఇది ఎక్కడుంది బాటమ్కి ఉంది. సో బాటమ్కి ఉండేది మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. క్లియర్? సో అదే ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ ఉండేది ఎక్కడ వస్తుంది, పైకి వస్తుంది అనమాట. సో మీ కార్నర్లు ఈ రెండు మీకు ఒకేలా ఉంటాయి, ఈ రెండు ఒకేలా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇవి బాటమ్ వైపుకు ఉన్నాయి. సో Y to X ఓపెన్ చేశారనుకోండి, మీకు
జస్ట్ దీనికి ఆపోజిట్లో మనం ఏం చేయాలంటే ఓపెన్ చేయాలి, పేపర్ ఓపెన్ చేయాలి. సో మనం ఏంటంటే లాస్ట్ పాయింట్ నుంచి ఒకటి ఓపెన్ చేస్తున్నాం. పేపర్ ఓపెన్ చేసేటప్పుడు మీకు బాటంలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 4 ట్రయాంగిల్స్. ఆ 4 ట్రయాంగిల్స్ ఎటు వస్తాయంటే మీకు రైట్ సైడ్ వస్తాయి. ఎందుకంటే మీరు కార్నర్ నుంచి ఫోల్డ్ చేశారు అనుకోండి, సో ఇక్కడ ఉండేవి ఇక్కడ కనిపిస్తాయి, ఇక్కడ ఉండేవి ఇక్కడ కనిపిస్తాయి. అంటే కార్నర్ నుంచి ఏదైనా పేపర్ని ఫోల్డ్ చేశారనుకోండి, ఫోల్డ్ చేస్తే అవి ఏంటవుతుంటే రైట్ సైడ్ ఉండేవి మీకు బాటంకి వస్తాయి, అప్పర్ సైడ్ మీకు టాప్లో ఉండేవి లెఫ్ట్కి వస్తాయి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మీకు బాటంలో ఉన్నాయి కాబట్టి ఈ బాటంలు అన్నీ కూడా సో మీరు డయాగ్నల్గా మీరు ఏం చేయాలి? ఫోల్డ్ చేయాలి. సో మరి బిఫోర్ దట్ మనం ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసేటప్పుడు సో ఫోల్డ్ చేసి ఇక్కడ ఉండేవి ఇక్కడికి వస్తాయి కాబట్టి మీకు బాటంలో ఉండేవి ఎక్కడికి వెళ్తాయి? లెఫ్ట్ సైడ్, మీకు రైట్ సైడ్ వెళ్తాయి. సో అది ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఓపెన్ చేసేటప్పుడు దీని యొక్క ఈ 4 అనేవి ఇక్కడ మీకు కనిపించాలి, రైట్? ఇది ఆన్సర్ అవుతుంది. విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? సో ఇలా ఉండేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో మీరు ఎప్పుడైనా డయాగ్నల్గా ఒక పేపర్ని ఫోల్డ్ చేశారంటే టాప్లో ఉండేది లెఫ్ట్కి వస్తుంది, రైట్ సైడ్ ఉండేది బాటంకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ థాట్. ఓకేనా? రైట్. am I clear? So let's go to question number 14. So in the following question consists of a set of 3 figures x, y, z. Already given x, y, z. Okay na? Yes, this is x, this is y, this is z. So and next one x, y, z showing the sequence of folding of a paper. Already మీకు ఫోల్డింగ్ ఎలా షో చేస్తున్నానంటే యారోతో చూస్తున్నాను, ఇది కూడా మనకు తెలుసు. అండ్ నెక్స్ట్ ఫిగర్ జెడ్ షోస్ ద మేనర్ ఇన్ విచ్ ద ఫోల్డెడ్ పేపర్ హ్యాస్ బీన్ కట్. సో ఫోల్డ్ చేసింది కట్ చేశారు ఇలా ఫైనల్గా. ఓకేనా? సో ఇది ఫైనల్ ఫోల్డింగ్లో ఇది కటింగ్ మనకు కనిపిస్తుంది, అది చూద్దాం. సో చూస్ ఏ ఫిగర్ విచ్ ద మోస్ట్లీ క్లోజ్ రిజంబుల్స్ ద అన్ఫోల్డెడ్ ఫార్మ్ ఆఫ్ ఏ ఫిగర్ జెడ్ ఫ్రమ్ ద 4 ఆన్సర్ ఫిగర్స్ గివెన్ బిలో. సో ఒకే ఒక షార్ట్ కట్ మెథడ్ అండి. సో డైరెక్ట్గా మీరు జెడ్ నుంచి వైకి ఫస్ట్ మీరు అంటే ఫైనల్గా మనకు ఉండేది ఓపెన్ చేస్తుండాలి. ఓపెన్ చేసేటప్పుడు యారో మార్క్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం పట్టుకొని ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూద్దాం. సో క్లియర్గా అటు జెడ్లో ఏమి ఇచ్చాడు అది మనం రాద్దాం ఫస్ట్, ఎందుకంటే రివర్స్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి ఇక్కడ. ఒకసారి చూద్దాం. జెడ్లో లాస్ట్లో కటింగ్ మనకు తెలుసు కదా, ఈ కటింగ్ ఇచ్చారు. ఆమె క్లియర్? ఇక్కడ మీకు ఏముంది? ట్రయాంగిల్ ఉంది. సో ట్రయాంగిల్ ఇక్కడ కూడా ఇది. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. షేప్ మాత్రం డిఫరెంట్గా ఉంది, చూసుకోవాలి. సో ఇక్కడ జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఇచ్చాడు, ఇక్కడ నార్మల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, అది కూడా చూసుకోవాలి. రైట్? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ టైప్లో ఇచ్చారు. చూద్దాం. జెడ్లో ఉండేది. సో రివర్స్లో వెళ్ళేటప్పుడు జెడ్ టు వై. సో వైలో మీకు యారో మార్క్ ఇటు సైడ్ కనిపిస్తుంది, చూసారా? మీకు డౌన్వర్డ్కి ఉంది, దాన్ని అప్వర్డ్కి రివర్స్ చేయాలి. అంటే అదేమవుద్ది? వాటర్ ఇమేజ్ అవుద్ది. దీనికి వాటర్ ఇమేజ్ మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఆమె క్లియర్? సో దీని వాటర్ ఇమేజ్ మీరు ఫైండ్ అవుట్ చేసే అంటే రాసేటప్పుడు అంటే పేపర్ మనం ఓపెన్ చేస్తున్నాం. సో ఇది ఈ కటింగ్ని అంటే మీరు ఫోల్డింగ్ అనుకుంటే సో దీన్ని మీరు ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇలా ఓపెన్, చూసారా? ఈ కిందకి ఉంది యారో, దీనికి పైకి మనం రివర్స్లో వెళ్ళాలి. సో రివర్స్లో వెళ్ళేటప్పుడు దీనికి మీరు ఏం రాయాలి అంటే ఈ ఎస్పెషల్లీ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ ఫిగర్ అనేది మీకు ఫామ్ అవుతుంది. సో ఈ ఫిగర్ ఇలా ఫామ్ అవుతుంది. సో దీనికి ఏంటది? వాటర్ ఇమేజ్. ఆమె క్లియర్? సో దీనికి వాటర్ ఇమేజ్ ఇది వస్తుంది. సో ఈ ఫిగర్కి మాత్రమే వాటర్ ఇమేజ్ వస్తుంది. ఒక కార్నర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, చూసారా? అంటే జెడ్ టు వై రాస్తాం ఆల్రెడీ అది ఫోల్డ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి నార్మల్గా అయితే? సో వై టు ఎక్స్లో మీకు యారో మీకు కార్నర్ చూపిస్తుంది. కార్నర్ అనేటప్పుడు దీనికి రివర్స్ కార్నర్ మనం ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. సో ఆల్రెడీ ఇది పంచ్ చేసాడు. ఎలా అంటే కార్నర్ వైజ్గా మనం అది ఏంటంటే ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసేటప్పుడు చెప్తున్నాను కదా, మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. సో లెఫ్ట్ సైడ్ ఉండేవి మీకు ఎక్కడికి వెళ్తాయి? టాప్ వైకి వెళ్తాయి, ఇక్కడికి వస్తా. ఇక్కడ రైట్ సైడ్ ఉండేది ఇక్కడ ఈ బాటమ్ ఉందానికి ఇక్కడ కూడా వస్తుంది అనమాట. సో ఈ రెండు ఎక్కడికి వస్తాయంటే ఇక్కడికి వస్తాయి. ఈ రెండు కూడా సైడ్ బై సైడ్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు రాయాలి. సో ఇక్కడ రాసేటప్పుడు సో దీని యొక్క మనం న్యాచురల్గా ఇది మీరు ఇలా యాడ్ చేశారనుకోండి, దీన్ని ఏమంటారు? మిర్రర్ ఇమేజ్ అంటారు. యాక్చువల్లీ మిర్రర్ ఇమేజే. ఈ మిర్రర్ ఇమేజ్ ఎక్కడికి వెళ్తుందంటే టాప్ అంటే ఎక్కడైనా లెఫ్ట్ సైడ్కి ఉండేవి మనం ఎలా వస్తాయి? కార్నర్తో ఫోల్డ్ చేసేటప్పుడు మీకు టాప్కి వెళ్ళిపోతాయి. సో అప్పర్ పార్ట్కి వెళ్ళిపోతాయి. ఇది లోవర్ పార్ట్లో ఉంది కదా, అది కూడా రైట్ మోస్ట్ పార్ట్లో ఉంది కదా, అది కూడా చూద్దాం. తర్వాత ఇది ముందు రాద్దాం. సో ఇవి మీకు అప్పర్ సైడ్ వెళ్ళేటప్పుడు ఈ 2 కూడా పక్క పక్కన ఉండాలి. సో ఇలా ఫామ్ అయిపోతాయి. ఓకే, దీనికి అర్థమవుతుందా? సో ఎగ్జాక్ట్గా ఇలా వస్తాయి.
జస్ట్ లైక్ మీకు ఇటు సైడ్ మీకు రైట్ యాంగిల్తో ఫామ్ అవుతుంది కదా. సో ఈ రైట్ యాంగిల్ మనం అంటే సైడ్కి మనకి ఏ సైడ్ ఉంది ఈ సైడ్కి ఈ సైడ్ రైట్ యాంగిల్ ఫామ్ చేయాలి. ఇవి కూడా ఆపోజిట్లో ఉన్నాయి చూడండి. సో ఇది ఎక్కడుంది, ఇది ఇక్కడ ఉంది కదా. సో దీనికి మిర్రర్ ఇమేజ్ కార్నర్ వైపు చేసేటప్పుడు ఈ పార్ట్గా వస్తుందండి. అంటే బాటంలో ఉండేది బాటమ్ రైట్ కార్నర్ అనుకుంటే ఇది మీకు లెఫ్ట్ డౌన్కి వచ్చేస్తుంది ఇది. సో ఇది ఎలా ఫామ్ అవుతుందంటే దీనికి ఆపోజిట్. క్లియర్? సో దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ ఫిగర్ ఎక్కడుంది, ఆప్షన్ సి, దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. ఆమె క్లియర్? ఏ లేదంటే సింపుల్ థాట్, Z2Y వాడు ఇచ్చే యారో మార్క్స్ ప్రకారం దాన్ని రివర్స్లో మనం, ఎందుకంటే మీకు ఫైనల్గా వచ్చేది ఫోల్డింగ్ తర్వాత ఒక కటింగ్ వస్తుంది, చిన్న పీస్ వస్తుంది. ఆ పీస్ని వాడు ఇచ్చే డైరెక్షన్ నుంచి మనం ఓపెన్ చేసుకుంటాం. ఎలా వస్తుందని అంటే ప్రతిది X వరకు మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఒరిజినల్ పేపర్ వచ్చేస్తుంది. అంటే ఒరిజినల్ షేప్ ఏముంటుందంటే సి, ఆడిచ్చింది అదే అనమాట. రైట్? సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ ద ఫాలోయింగ్ question consists of a set of 3 figures XYZ showing a sequence of folding of a piece of paper. So already see the screen, already appeared the question, okay na? That is a paper folding direction X to Y Z, already appeared that. So figure Z show the manner in which the folded paper has been cut. So finally Z lo undedi idi cut chesaru ee part, okay na? So ee figure ana choose a figure which most closely resembles the unfolded form of a figure Z from the 4 answer figures given below. Am I clear? So in the paper folding cutting, so you should go with reverse order. So reverse process అనేది మనం ఫాలో అవ్వాలి. Z to Y మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో Z to Yలో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఇది ఇచ్చాడు వాడు, ఆ డైరెక్షన్ ఇచ్చాడు. సో వాడు ఇచ్చిన డైరెక్షన్ అది మనము రివర్స్ తీసుకోవాలి. సో అది నేను ఇండికేట్ చేశాను. దీనికి రివర్స్ మనకి ఇది అవుతుంది. అంటే జెడ్లో ఉండేది నేను ఇక్కడ ఆల్రెడీ మీకు స్టిక్ చేశాను, చూసారా? సేమ్ ఈ జెడ్లో ఏముందో ఇక్కడ కూడా నేను రాసుకున్నాను, అంటే క్వశ్చన్ సొల్యూషన్ కోసం. సో లెఫ్ట్ సైడ్ అది రైట్ సైడ్, యాక్చువల్లీ రైట్ సైడ్ ముందు ఫోల్డ్ చేస్తున్నారు. ఫోల్డ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ యారో ఉంది, దాని ఆపోజిట్ లెఫ్ట్ టు రైట్ మీకు ఇంటర్చేంజ్ అవ్వడాన్ని ఏమంటారంటే మిర్రర్ ఇమేజ్. సో దీనికి మిర్రర్ ఇమేజ్ ముందు మనం ఫామ్ చేయాలి. సో ఈ పార్ట్ వరకు మీకు మిర్రర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది ఎలా వస్తుందంటే యాక్చువల్లీ మీకు ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంటే ఆల్రెడీ మనకి ఓన్లీ ఎక్స్ట్రీమ్స్ అనేవి జస్ట్ మీకు గ్యాప్ ఉన్నాయి, రిమైనింగ్ అన్ని మిడిల్ అంతా ఫిల్ అయింది కాబట్టి మీకు ఈ పార్ట్ మాత్రమే మీకు మిర్రర్ ఇమేజ్ ఫామ్ అవుద్ది. అది ఎలా వస్తుందంటే, సో ఇది కూడా ఇలాగే వస్తుంది కదా, ఆమె క్లియర్? సో ఇక్కడ వస్తుంది అనమాట, అదే కదా, ఎగ్జాక్ట్గా రాలేదా? ఒకసారి చూద్దాం. ఆమె క్లియర్? సో ఇక్కడ నుంచి ఇది ఏంటంటే, సో దీనికి యాడ్ అయిపోద్ది, రైట్? ఇది సో దీనికి కూడా సేమ్, అంటే యాక్చువల్లీ మనకి Z2Y అనేది మనము ఆల్రెడీ యారో కాబట్టి దీనికి మిర్రర్ ఇమేజ్ మనం రాయగలిగాం. ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం పార్టే మీకు మిగిలి ఉంది రైట్ సైడ్. సో ఇక్కడ వరకు మాత్రమే మీకు అది మిర్రర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఈ పార్ట్ మాత్రమే. ఓకే, అలాగే మీకు చూసారా Y to Z, సో Y to X వెళ్ళారనుకోండి, సో యారో మార్క్ మీకు రైట్ సైడ్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ పార్ట్, ఓకేనా? రైట్ సైడ్ దీనికి ఆపోజిట్ ఏంటంటే లెఫ్ట్కి మీరు, అంటే ఈ పార్ట్ మీరు లెఫ్ట్కి మిర్రర్ ఇమేజ్ కింద ఫామ్ చేయాలి. అంటే అది ఫుల్ పేపర్లో ఉండే ఒరిజినాలిటీ కోసం మనం ఇవన్నీ చేస్తున్నాం, ఎందుకంటే డిఫరెంట్ ఫోల్డింగ్స్ ఇచ్చాడు. రివర్స్లో ఇచ్చేటప్పుడు లాస్ట్లో పేపర్ కటింగ్ ఉంది, సో నథింగ్ బట్ ఫైనల్ ఫోల్డింగ్ మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ పోతే, అంటే Z2Y చేస్తే ఆల్రెడీ Y to X చేయాలి. సో యారో మార్క్ మీకు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఉంది, అది లెఫ్ట్ సైడ్కి ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఈ పార్ట్ కూడా మీకు ఇది ఇలానే ఫామ్ అవుతుంది, జస్ట్ లైక్ దట్. ఓకేనా? మీకు చూపిస్తాను చూడండి. రైట్, ఓకే. సో ఇలా వెళ్ళిపోవాలి, ఇదే కదా మనకి ఇచ్చింది, ఇదే కదా, ఇది చూడండి, జస్ట్ లైక్. సో ఇది మీకు ఆన్సర్ ఆప్షన్ ఫిగర్ అవుతుంది. విచ్ ఆప్షన్ ఆన్సర్ ఫిగర్ ఈజ్ రైట్ ఆన్సర్? సో ఏ కాదని తెలుస్తుంది, డి కాదు. ఈ రెండు ఒకేలా ఉన్నాయి అనుకోకండి, జస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు. సో ఈ లైన్ అనేది మీకు స్ట్రైట్గా ఉంది, ఇది చూసారా? సో ఇక్కడ మాత్రం వాడు జస్ట్ ఫోల్డింగ్లా ఉంది, అంటే మనకి జస్ట్ ఇలా ఫోల్డ్ అవుతుంది ఇలా. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా లైన్ అనేది మీకు డైరెక్ట్గా ఫామ్ అవ్వదు ఇలా, జస్ట్ ఈ కర్వ్ సిగ్మెంట్ ఇలా వెళ్ళి జస్ట్ ఇలా వస్తుంది అనమాట, ఇలా ఇటు సైడ్ అటు సైడ్. సో ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆమె క్లియర్?